పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ 5 అధికారుల తీరుపై ప్రభావిత ప్రాంత ప్రజలు ఆందోళన చేపట్టారు. ఓపెన్ కాస్ట్ 5 ఏర్పాటు ద్వారా తమ ప్రాంతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ప్రాజెక్టు గేటు ముందు ధర్నా దిగారు. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ల వల్ల తమ ఇండ్లు పగుళ్లకు గురవుతున్నాయని, అదేవిధంగా దుమ్ము ధూళితో తాము తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రామగుండం 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత ఆధ్వర్యంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. లాభాలు ఎట్లా తీసుకురావాలనే ఆలోచన తప్ప ఇక్కడ ఉన్నటువంటి మరి గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంత ప్రజలు, అదేవిధంగా ఈ OCP5 OCP3 సంబంధించినటువంటి విఠల్ నగర్, తర్వాత 11, 10, 12, 13, 33, 34 డివిజన్లతో పాటుగా ఈ గోదావరి కానీ సగం ప్రాంతం మొత్తం కూడా చాలా అధ్వానమైనటువంటి బ్లాస్టింగ్లతో ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మేమేమడిగినాం, ఈ వాసన వస్తుంది, ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నాం. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, సింగరేణి ఓసీపీలకు మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు ఓసీపీలను కేవలం మీరు మోతాదు మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ పక్కకు పెట్టి కేవలం ఉత్పత్తే లక్ష్యంగా చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఇందులో పనిచేసేటోళ్ళు కార్మికులు కావచ్చు, తర్వాత ఈ గోదావరికంలో సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా హాని జరుగుతుంది. దాన్ని మోతాదు తగ్గించండి. అదేవిధంగా ఈ రక్షణ చర్యలు మీరు మూడు అంచెల ప్లాంటేషన్ చేస్తామని చెప్పారు. ఒక్క అంచె కూడా లేదు, ఒక్క చెట్టు కూడా లేదు అక్కడ. అదేవిధంగా క్లాత్ కడతా అన్నారు, తర్వాత స్ప్రే చేస్తా అన్నారు. ఆ బంకర్ దగ్గర నుంచి వాటి స్ప్రింక్లర్స్ లేవు, సరిగ్గా అధ్వానంగా చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది.